మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు ఇక్కడ మిమ్మల్ని ఎలా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వచ్చారా స్కూల్ మీకు మేము వచ్చినప్పుడు స్కూల్ దారి చూసాను. స్కూల్ చాలా విలేజ్ చాలా దూరంగా ఉంది కదండి. మీరు ఎలా వస్తున్నారు మేడం? మీరు మేడం గారు, నేను అమలాపురం నుంచి వస్తాను. 5 కిలోమీటర్స్ అండి, బడి మీద వస్తాను మేడం గారు. మా స్కూలు సరౌండింగ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయండి. ఇక్కడికి నేను వచ్చినప్పుడు స్కూల్ కొంచెం ఏరియా సరిగా తెలియక మీ స్కూల్ దగ్గర ఉన్న పేరెంట్స్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని అడిగినప్పుడు చాలా స్కూల్ గురించి చెప్తూ వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. స్కూల్ గురించి చాలా మంచిగా చెప్తున్నారండి, బాగా చెప్తారు. ఇక్కడ స్కూల్లో చాలా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, మంచి ఫెసిలిటీస్ ఇస్తారు, భోజనం అది బాగుంటుంది అని కూడా చెప్పారు. మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బాగా ఇచ్చారండి. మాది పిఎంసిటీ స్కూల్ మేడం గారు. మా స్కూల్లో లైబ్రరీ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, స్కౌట్ అండ్ గైడ్స్ ఉంటాయండి. నెక్స్ట్ మిడ్ డే మీల్ వండే వాళ్ళు కూడా చాలా బాగా చక్కగా వండుతారండి. మాది రోజులే 453 ఉంటుందండి. ఆయమ్మలు కూడా టీచర్ గారు హెచ్ఎం గారు బాగా ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి. చాలా నీట్గా పరిసరాలు చాలా క్లీన్గా ఉంటుంది, బాగుంటుంది మేడం మా స్కూల్. మేడం ఈరోజు మీ సబ్జెక్ట్ మీ లెసన్ అంతా నేను చూశాను మేడం. మీరు చాలా బాగా చెప్పారు. ఇది మీ లెసన్ గురించి కొన్ని మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఈ విషయాలు మట్టుకు మన ఇద్దరి మధ్యనే కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఎవరికి బయటకు తెలియాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. ఏదైనా కొంచెం చాలా పాజిటివ్గా బాగా చెప్పారు. అది కూడా మన ఇద్దరం ఏ విషయం మాట్లాడినా మన ఇద్దరి మధ్య ఉంటుంది. నాతోటి మీరు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి. మొట్టమొదటిగా మీరు లెసన్ సైన్స్ లెసన్ తీసుకున్నారు కదా ఈరోజు, చాలా బాగుంది ఆ లెసన్. 5th క్లాస్ అనుకుంటాను పిల్లలు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు పిల్లలు. మీరు లెసన్ చెప్పినప్పుడు ఏంటి టైప్స్ ఆఫ్ టీత్ లెసన్ కదా, అది చాలా కష్టమైన లెసన్ అయినా పిల్లలకి చాలా విపులీకరంగా చెప్పారు. వాళ్ళకి మోటివేషన్ అనేది చాలా బాగా చెప్పారండి. పిల్లలందరినీ రాగానే నవ్వండి అనగానే పిల్లలందరూ హాహాహా నవ్వడం, మీరు నవ్వితే ఏం కనపడుతున్నాయి అనగానే పిల్లలందరూ టీత్ అని చూపించడం చాలా బాగుంది మేడం. మీరు చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ మీరు టీఎల్ఎం ప్రజెంట్ చేశారు కదా, అక్కడికక్కడ కాకుండా ముందుగానే టీఎల్ఎం ఏది వెంటనే దేని తర్వాత ఏది అన్నది వెంటనే అక్కడ నెంబరింగ్ పెట్టుకోవడం, బోర్డు మీద నెంబర్ చేయడం, అది చాలా బాగుంది మేడం. అదే మేడం, అది 5th క్లాస్ 20 మెంబర్స్ ఉంటారు మేడం క్లాస్లో. వాళ్ళకి దంతాలో టీఎల్ఎం తీసుకుని మేడం గారు అగ్రచర్యకు చర్యనాంకాలు 2, 1, 2, 3 ఎన్ని ఉంటాయని చెప్పి జంతువులకి మనుషులకి మధ్య తేడాని పిల్లలకి అర్థమయ్యే రీతిలుగా వాళ్ళు పరిసరాల్లో ఉన్న జంతువులను వాటికి కేర్ చేసి మనుషులకి ఎలా ఉంటాయి, జంతువులకి ఎలా ఉంటాయని జ్ఞాన దంతాలు అన్నీ విపులంగా చెప్పడం జరిగింది మేడం గారు. మేడం మరి ఇప్పుడు లెసన్ అంతా పూర్తయింది కదా, అవునండి. మీరు ఏది బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు? ఒకవేళ ఈ లెసన్ అంతటిలోనూ మీరు ఏమైనా కొంత ఏదైనా మిస్ అయ్యారా అని మీకు అనిపించిందా? మీ లెసన్ మీద మీ సెల్ఫ్ రియాక్షన్ అంటే మేడం, ఈ లెసన్లో నేను అంటే గట్టిగా నవ్వులితే దంతాలు ఏవి బాగా ఉపయోగపడతాయి, మెత్తగా నవ్వులినప్పుడు ఏంటి వస్తువు అదే తిని బండాల కోసం చెప్తే ఇంకా బాగుండేమో అనిపించింది. ఓకే మేడం, మీరు పిల్లల్ని ఇన్వాల్వ్ చేశారు కదా, అప్పుడు ఇన్వాల్వ్ చేసినప్పుడుగా మీరు టీఎల్ఎం ప్రజెంట్ చేశారు కదా, ఆ టీఎల్ఎం చార్ట్ల ద్వారా ప్రజెంట్ చేశారు. అలా అది చాలా బాగుంది. దానికంటే కూడా మీరు పిల్లలకి కొంత వస్తువులు తీసుకొచ్చి బిస్కెట్స్ ఎంతో పెద్ద కాస్ట్ ఉండవు కదా, ఒక్కొక్క బిస్కెట్ ఇచ్చి వాళ్ళు కొరకడం అంటే పిల్లలందరూ ఏ టీత్తో కొరుకుతున్నారు అన్నది అక్కడ ఆ టీత్ని పరిచయం చేయొచ్చు. ఇంకా బఠానీలు, ఇంకా కొంచెం గట్టి వస్తువులు అలాంటి బఠానీలు కానీ, ఇంకా శనగలు కానీ, అలాంటి చాక్లెట్ కానీ, అలాంటి ఏమైనా కొన్ని తినుబండారాలు వాళ్ళకి పిల్లల్ని ఇంటరాక్ట్ చేయడం కోసం వాళ్ళకి ఇచ్చి అయితే ఆ టైప్స్ ఆఫ్ టీత్ అనేది ఇంకా బాగుండేది అని అనిపించింది. అంటే పిల్లల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసినట్టుగా బాగుంటుంది అని అనిపించింది. మీరు చేసింది చాలా బాగుంది, కానీ పిల్లల్ని పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. మేడం థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారండి. నెక్స్ట్ లెసన్లో నేను ఇంప్రూవ్ చేసుకుంటానండి. టీఎల్ఎంకి ఎలాగ మీరు ఎలా చెప్పారు కదా, ఇప్పుడు వస్తువులు తీసుకొచ్చి అంటే చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొచ్చి వాళ్ళు కొరకడం ఇవన్నీ నేను నెక్స్ట్ లెసన్లో ఇంప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. ఇంకా ఓపెన్ ఎండెడ్ అంటే పిల్లలకి
తనకు మించి ఆలోచన. ఇప్పుడు టైప్స్ ఆఫ్ టీత్ గురించి చెప్పారు మీరు. ఇంకా పిల్లలు ఆలోచించే విధంగా అది ఒక క్వశ్చన్ వేస్తుంటే ఇంకా బాగుండేదని అనుకున్నాను నేను. ఒకవేళ పిల్లలు మీరు అందరికీ ఒకవేళ పళ్ళు లేకపోతే మీరు ఏం చేస్తుండేవారు? ఎవ్వరికి పళ్ళు లేవనుకో అప్పుడు ఏమవుతుంది అని, అంటే పిల్లలకి ఆలోచన శక్తి పెంపొందించడానికి అలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కొన్ని అడిగితే బాగుండేది అని కూడా అనిపించింది. అది అంటే లెసన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండును మీరు అలా కనుక చేస్తుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఓవరాల్గా లెసన్ చూసినప్పుడు చాలా ఎక్సలెంట్గా చెప్పారు మేడం. మోటివేషన్ దగ్గర నుంచి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ దగ్గర అన్నీ ఒక్క క్వశ్చన్ అయితే చిన్నవి మైనర్, ఇవి కొన్ని చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ లెసన్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.